ఒకసారి వన్స్ వాడిన మందుని మళ్ళీ వాడొద్దు. రిపీట్ ఈ తెక్కాకు మచ్చ వచ్చిందంటే మనం ఇంకా ఎంత కాస్ట్లీ మందు కొట్టినా కూడా అది ఒక 4 రోజులు ఆగుతుంది. మనకి 90 నుంచి 100 రోజులైతే వేరుశెనగ ఉంటే అవకాశం ఉండదు. 100 రోజులు కూడా ఉండటానికి అవకాశం ఉంది. 100 రోజులు ఉన్నప్పుడు ఏంటంటే మనకి 50 ముఖ్యంగా ఏందంటే ఈ జిప్సం వల్ల బెనిఫిట్ ఏందంటే ఈ జిప్సం వేయటం వల్ల ఏందంటే మనకి ఈ ఆయిల్ పర్సెంటేజ్ ఉందో అది పెరగటానికి ఛాన్స్ ఉన్నదండి. రైతు సోదరులు నమస్తే అండి. మీరు చూస్తున్నారు కిసాన్ అగ్రి ఛానల్. నేను మీ శ్రీనివాస్ అండి. ఈరోజు వేరుశెనగలో అయితే మనం ఈ తెక్కాకు మచ్చ అలాగే మనకి కలుపు మందు వాడిన తర్వాత తీసుకోవాల్సినటువంటి సస్యరక్షణ విధానం గురించి అయితే ఈ వీడియోలో డిస్కషన్ చేసుకున్నాం. ఆల్రెడీ మనకి కలుపు మందు మొదటి దశ నుంచి కలుపు మందు దాకా అయితే మనం ఒక వీడియో చేసామండి. అది నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తానండి. దాన్ని ఒకసారి చూడండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ ఇవ్వండి. ఇప్పుడు వేరుశెనగ ముఖ్యంగా ఏంటంటే మనకి ప్రధానమైన శత్రువు వేరుశెనగలో తెక్కాకు మచ్చ అండి. ఎందుకంటే వన్స్ ఇది ఒకసారి అటాక్ అయిందంటే మనం ఎలాంటి కాస్ట్లీ మందులు వాడినా కూడా అది ఒక 4 రోజులు ఉంటుంది. మళ్ళీ 5వ రోజు ఆటోమేటిక్గా పైకి స్ప్రెడ్ అవటం జరుగుతుందండి. ఎప్పుడైనా 90 రోజులు మనం మ్యాక్సిమం 90 నుంచి 100 రోజులు కూడా ఉంటుందండి. 90 రోజుల నుంచి 100 రోజులు మధ్యలో కనుక మనం వేరుశెనగ నిలబడిందంటే అప్పుడు మనకి ఆశించేంత దిగుబడి రావడానికి ఛాన్స్ ఉండిద్దండి. సో కాబట్టి ఏంటంటే ముఖ్యంగా మనం దీనికి చేసుకోవాల్సినటువంటి మేనేజ్మెంట్ ఏంటంటే తెక్కాకు మచ్చని మనం కంట్రోల్ చేసుకుంటానికి చూడాలి. అలాగే మనకి ఈ తెల్లదోమ ఈ కంట్రోల్ చేసుకుని ఎప్పుడైతే ఉందో ఈ రసం పీల్చే పురుగు ఇవి రాకోకుండా కంట్రోల్ చేసుకోవాలి. సో మనం కలుపు మందులు వాడిన తర్వాత ఏమవుతుందంటే నెక్స్ట్ స్ప్రేయింగ్లో మనకి ఈ పూత ఇక స్టార్ట్ అవుతున్న టైంలో ఏం చేసుకోవాలంటే అండి కంపల్సరీ జిప్సం వాడుకోవాలండి. ఈ జిప్సం వల్ల ఏంటంటే మెయిన్ బెనిఫిట్ ఈ జిప్సం వల్ల ముఖ్యంగా ఏంటంటే చాలామంది రైతు సోదరులు ఏంటంటే ఈ జిప్సం మీద అవగాహన లేకపోవడం కానీ మనకు అందుబాటులో లేకపోవడం వల్ల అనేది జిప్సం వాడట్లేదండి. జిప్సం అనేది కంపల్సరీ వాడుకుంటే ఏమవుతుందంటే ఈ ముళ్ళు దిగే టైంలో కనుక జిప్సం వేసుకుని అంటే కనీసం ఎకరానికి ఒక 2 క్వింటాలండి తగ్గుకోకుండా కనుక వేసుకున్నట్లయితే ఏమవుతుందంటే ఈ జిప్సం వల్ల మనకి ఈ ముళ్ళు దిగే టైంలో మనకి ఏదైతే ఉందో ఈ ఆయిల్ పర్సంటేజ్ పెరగడానికి జిప్సం ఉపయోగపడుతుందండి. దాన్ని వేయటం వల్ల ఏంటంటే దాంట్లో జింకు ఇవి కూడా ఉంటాయండి, న్యూట్రియన్స్ ఉంటాయి. ప్లస్ ఏంటంటే మనకి జిప్సం వాడటం వల్ల నేల కూడా చక్కగా గుల్లబారి రెసిస్టెన్స్ పవర్ వచ్చిందండి మొక్కకి. కాబట్టి ఈ జిప్సం వేసుకోవాలి. జిప్సం వేసుకుని కొలగిచ్చిన తర్వాత వాటర్ పెట్టుకున్నట్టయితే ఎక్సలెంట్గా ఉంటుంది. అలాగే ఇక మనకి ఫ్లవర్ అంటే ఎప్పుడైతే పూత స్టార్ట్ అవుతుందో ఈ పూత స్టార్ట్ అయ్యే టైంలో కనుక మనకేంటంటే ముఖ్యంగా రసం పీల్చే పురుగులు కానివ్వండి లేదంటే తెగుళ్ళ నివారణ కూడా మంచి సస్యరక్షణ పద్ధతి పాటించండి. ఎప్పుడైతే తెక్కాకు మచ్చ వస్తుంది ఏదైనా సరే ఒక్కసారి వాడిన ప్రోడక్ట్ని రిపీట్ చేయొద్దండి. అది పురుగు మందు కానివ్వండి తెగులు మందు దోమకాయ వాడిన తర్వాత ఫస్ట్ ఏంటంటే ఈ రసం పీల్చే పురుగులు కనిపిస్తున్నట్లయితే మీరు ఏం చేస్తారంటే పురుగు ప్లస్ ఈ రసం పీల్చే పురుగులు తెల్లదోమ మనం ఈ మొత్తం కంట్రోల్ చేసుకునేటట్టు చూసుకోవాలంటే ముఖ్యంగా తెగుళ్ళకి ఏం చేస్తారంటే ఈ పూత దశలు అంటే ఇంచుమించుగా 35 రోజులు ఈ దశలో ఏం చేస్తారంటే ఒక్కసారి మనకి ఎకరానికి వచ్చేసి 100 గ్రాముల చొప్పున నేటివ్ వాడుకోండి. ఈ నేటివ్ 100 గ్రాముల చొప్పున వాడుకుంటే ఏమవుతుందంటే నేటివ్లో 2 మందుల కాంబినేషన్ అండి. ట్రెఫ్లాక్సిస్ట్రోబిన్ ప్లస్ టెబుకాంజోల్ ఉంటాయి. ఏంటంటే ఈ వర్షాలు పడే టైంలో ఏమవుతుందంటే కొంత ఏరుకుళ్ళు ఇలాంటివి కూడా రావచ్చు, మొక్కలు చనిపోవడం జరుగుతుంది. కాబట్టి కొంత ఇది వేరులోకి కూడా వెళ్తుంది. కాబట్టి ఇప్పుడు మనం వాడేటువంటి నేటివ్ ఏంటంటే సిస్టమేటిక్ అండి. అంటే మొక్కలో ఎక్కడ ఆకు మీద ఎక్కడ పడినా మొక్క అంతా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఇది ఆకు మచ్చ ఇవి రాకోకుండా కంట్రోల్ చేస్తుంది. అలాగే ఈ తెల్లదోమ కనుక కనిపించినట్టయితే ఇమిడా వాడుకోండి. ఇమిడా క్రోపిడ్ వచ్చేసి ఎకరానికి 100 ml, అది కాన్ఫిడార్ సూపరు ఇమిడా అని పేర్లతో దొరుకుతుందండి. ఇది వాడుకున్నట్లయితే మీకు తెల్లదోమ అది కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ అలాగే మనకు వచ్చేసేసి ఇక పురుగు కనుక ఆకుల మీద జల్లెడు చేసేసి తినడం జరుగుతుందండి. ఈ పురుగు కనుక కనిపించినట్లయితే సిస్టమేటిక్గా వెళ్ళిపోండి. నెక్స్ట్ ఏంటంటే మనకి రేమాను నివాల్రాన్ ఏదైతే ఉందో ఎకరానికి ఒక 200 ml చొప్పున కొట్టుకున్నట్లయితే కంప్లీట్ కంట్రోల్ అవుతుంది. పచ్చ పురుగు ప్లస్ ఈ జల్లెడు పురుగు ఈ రెండింటిని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా వాడుకోవాలి. అలాగే ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యే టైంలో ఏం చేస్తారంటే హార్వెస్టర్ వాడుకోండి. హార్వెస్టర్ ఏంటంటే ఫ్లవరింగ్ బాగా రావడం జరుగుతుంది, అదే ముళ్ళుగా దిగుతానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ హార్వెస్టర్ కనుక ఒక 250 ml ఒక పావు లీటరు కాంబినేషన్ ఇవ్వండి. ఈ పావు లీటర్ కాంబినేషన్ కనుక ఇచ్చినట్లయితే మీకు ఆటోమేటిక్గా ఏంటంటే ఈ ఫ్లవరింగ్ ఏదైతే ఉందో బాగా విపరీతంగా రావడం జరుగుతుంది. వచ్చిన ఫ్లవరు డ్రాప్ అవ్వకుండా నిలబడేసి మనకి ఇదే ముళ్ళు దిగడానికి అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ స్ప్రేయింగ్కి మళ్ళీ వెళ్ళేటప్పటికి ఒక వారం నుంచి 10 రోజుల వ్యవధిలో మళ్ళీ ఒక్కొక్క స్ప్రేయింగ్ ఇచ్చుకోండి. మీకు ముఖ్యంగా 40 రోజులు ఆ దశకు వచ్చేటప్పటికి 40-45 రోజుల దశలో కంపల్సరీ మంచి తెగులు మందు వాడుకోండి. కాస్ట్ గురించి ఆలోచించకపోతే అంటే క్యాబిరేట్ అయితే ఎక్సలెంట్ అండి. అది ఇంచుమించుగా మీకు ఎకరానికి 1200-1250 కాస్ట్ అయితే ఉంటుంది. బట్ దాన్ని ఒక్కసారి కనుక మనం పిచికారీ చేసినట్లయితే ఇది కూడా సిస్టమేటిక్ కాబట్టి మొక్క అన్ని భాగాలకు వెళ్తుంది. కాబట్టి క్యాబిరేటాప్ వాడుకోండి. క్యాబిరేటాప్ వల్ల వేరుశనగ ఆకు మంచి షైనింగ్ రావడం జరుగుతుంది. అలాగే తెగుళ్ళు కూడా తట్టుకునే శక్తి రావడం జరుగుతుందండి. అప్పటికి మీకు ఏంటంటే ముళ్ళు దిగే టైం అనమాట. ఈ ముళ్ళు చిన్న బళ్ళంగా తయారవడానికి స్టార్ట్ అయ్యే టైం. కాబట్టి
మనం ఈ క్యాబ్రీ టాప్ వాడుకోవచ్చు అండి. అట్లాగే ఆ టైంలో ఏదైనా పురుగు కనపడితే మనకి మొవ్వుకు సంబంధించిన పురుగు కానివ్వండి, ఈ పురుగు కనపడితే ఆల్రెడీ ఒక రౌండ్ రేమాన్ వాడుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఏంటంటే కొరాజిన్ లాంటివి వాడుకోవచ్చు అండి. ఎకరానికి 60 ml కొరాజిన్ అయితే కొరాజిన్ వాడుకోవచ్చు అండి. లేదంటే కొరాజిన్ లాంబడా కాంబినేషన్లో ఉందండి యాంపిల్గో, అదైతే ఎకరానికి 80 నుంచి 100 ml అండి. పురుగు లేకపోతే 80 వేసుకోండి, పురుగు ఉంటే 100 ml కాడికి దాన్ని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగుని కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే మనం ఆల్రెడీ ఇమిడా దోమ మందు వాడాం కాబట్టి నెక్స్ట్ స్ప్రేయింగ్కి వచ్చేసరికి అక్టారా అంటే థయోమెదాక్సిన్ లిక్విడ్ ఏదో ఉందో దాన్ని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ రసం పీల్చే పురుగుల నుంచి మనం దోమ నుంచి అయితే కంట్రోల్ చేసుకోవచ్చు అండి. ఇది రెండో స్ప్రేయింగ్లో మనం నెక్స్ట్ స్ప్రేయింగ్ కలుపు మందు వాడిన తర్వాత రెండో స్ప్రేయింగ్లో చేసుకోవాల్సింది. ఆ టైంలో ఏంటంటే ఈ ఓడ దిగే టైంలో ఏంటంటే టెట్రా పవర్ వాడుకోండి. ముఖ్యంగా ఏంటంటే ఈ టెట్రా పవర్ వల్ల ఏంటంటే మనకి దిగే ఓడ బొళ్ళం బాగా తయారవడానికి ఉపయోగపడుతుందండి. ఇది ఎకరానికి వచ్చి 250 ml చొప్పున కనుక మనం ఈ టెట్రా పవర్ వాడుకున్నట్లయితే ఇది బొళ్ళం దిగుతుంది, వచ్చే బొళ్ళం కూడా మంచి సైజు రావడం జరుగుతుంది. మొత్తం అంతా బొళ్ళం సమాంతరంగా దిగడానికి ఛాన్స్ ఉండేది కాబట్టి ఇది ఒక పావు లీటరు ఈ మందుల్లో కలుపుకుని వేరే బకెట్లో కలుపుకుని కనుక ఈ టెట్రా పవర్ వాడుకున్నట్లయితే మనకి బాగా సైజు రావడానికి కుదురుతుందండి. ఇదండి. నెక్స్ట్ మనం ఏ మందు కొట్టినా కానీ వాడుకుని మార్చుకోవచ్చండి. ఒకవేళ మీకు క్యాబ్రీ టాప్ దొరకని పక్షంలో మీరు కస్టోడియా అని వాడుకోవచ్చండి. కస్టోడియా అయితే పావు లీటర్ నుంచి 300 ml ఎకరానికి వాడుకున్నట్లయితే మీరు కంపల్సరీ తెక్కాకు మచ్చ రాకుండా కంట్రోల్ చేస్తారు. ఒకవేళ అది కనిపిస్తున్నట్లుగా మీకు సివియర్గా వచ్చిందంటే దాంట్లో మీరు స్ట్రెప్టోసైకిల్ కానీ స్పీడోమైసిన్ అంటాం కదండి, అవి కాంబినేషన్ కలుపుకోండి. అంటే యాంటీబయాటిక్ లాగా పనిచేయడం జరుగుతుంది. ఈ స్పీడోమైసిన్ కానీ స్ట్రెప్టోసైకిల్ కలుపుకున్నట్లయితే దానివల్ల ఏంటంటే మొక్కకి రెసిస్టెన్సీ పవర్ అండి, అంటే ఈ యాంటీబయాటిక్లా పనిచేస్తే కాబట్టి తొందరగా తెగులు కంట్రోల్ అవడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా ముఖ్యంగా వేరుశనగలో తెగుళ్ళ మీద అయితే మనం మంచి మందులు అయితే వాడుకోవాలండి కంపల్సరీ. క్యాబ్రీ టాప్ వాడుకోవచ్చు, లేదంటే నేను చెప్పినట్టు కస్టోడియా వాడుకోవచ్చు, నాటివో, వీటిలో ఏ మందులైనా కానీ మార్చి వాడుకున్నట్లయితే ఇప్పుడు ఉన్నాయని స్ట్రాబిన్ గ్రూప్ కాబట్టి రిజల్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో ఏదైనా అడ్వాన్స్గా ఎక్కువ రోజులు అంటే 15 నుంచి 20 రోజులు ఉండకుండా 10 రోజుల వ్యవధిలో అలా పిచికారీ చేసుకున్నట్లయితే మంచి దిగుబడులు రావడానికి ఛాన్స్ ఉంటుందండి. తర్వాత నెక్స్ట్ మనకి బళ్ళం దశ నుంచి చివరి పీకేదాకా అయితే ఇంకొక వీడియో అయితే నేను చేయటం జరుగుతుందండి. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఈ వీడియోలో నేను చెప్పిన ఈ విధంగా మీరు హార్వెస్టర్ కానీ లేదంటే టెట్రా పవర్ గురించి ఏదైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్ చేయండి. మీకు దాని గురించి ఏమైనా కావాల్సినట్లయితే మనం పంపించడం జరుగుతుందండి. నాకు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, అలా కాల్ చేసినా పర్లేదండి. సో నెక్స్ట్ మనం ఒక వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందామండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.